రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసలు ఈ మధ్య ప్రేమలో మునిగిపోయి ఎవ్వరు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు తెలియకుండా బిహేవ్ చేస్తున్నారు. సొసైటీలో బతుకుతున్నామన్న విషయం కూడా మర్చిపోతున్నారు. ప్రేమికులు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి రోజు కూడా న్యూస్ లోనే నిలిపిస్తున్నారు. ఎస్, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ప్రేమ జంట రెచ్చిపోయింది. నడి రోడ్డు పైన బరితెగించింది ప్రేమ జంట. ఎస్, డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎంతకు బరితెగించారో కూడా చూస్తున్నాం. ఏకంగా ఒక ద్విచక్ర వాహనం అంటే ఒక 2 వీలర్ పైన ఆయన డ్రైవ్ చేస్తుండగా ఏమాత్రం కూడా సిగ్గు శరం ఏమీ లేకుండా కూడా అమ్మాయి అటుపక్క తిరిగి హగ్ చేసుకుంది. అంటే కౌగిలించుకొని పక్కన వాళ్ళు ఎలా సఫర్ అవుతారని కూడా తెలియకుండా ఆయన ఏదన్నా ఒక సెకండ్ కి మైమర్చిపోయి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే మాత్రం వీళ్ళిద్దరి ప్రాణాలతో పాటు పలు ప్రాణాలు కూడా హాని కలిగిస్తుంది అని కూడా సోషల్ మీడియాలో నెట్టింటా చక్కర్లు కొడుతుంది ఈ వీడియో. అసలు ఇలాంటి చేష్టలు ఏంటి, నడి రోడ్డు పైన ఒక సొసైటీకి అందించాలనుకున్న మెసేజ్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు సినిమాలో హీరోయిన్లు హీరోగానే వాళ్ళని చూసి నేర్చుకొని సొసైటీలో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఇలాంటి స్టంట్లు వేస్తుంటే పక్కన వాళ్ళు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే ప్రైవేట్ గా ఏమైనా చేసుకోవాలి, కానీ రోడ్డు పైన ఏంటి ముందు వెనక ఆలోచించకుండా ఎంతకి పడితే అంతకి తెగించి బరి తెగించి నడి రోడ్డు పైన ఏకంగా ఉల్టా అంటే రివర్స్ లో తిరిగి ఆవిడ హక్ చేసుకుంది. ఆ చేష్టలు ఏంటి, అసలు ఏమొచ్చి ఇలా చేస్తున్నారని కూడా అర్థం కావట్లేదు. అసలు ప్రేమ జంట ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళని చూసి ఇంకొంతమంది కూడా వాళ్ళలాగా చేద్దాం అనుకుని ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలో లైక్లు ఫాలోవర్ల కోసం కొంతమంది ఇలాంటి స్టంట్లు వేస్తుంటే మరికొంతమంది ఏమో ప్రేమలో మునిగిపోయి ఇలాంటి స్టంట్లు వేస్తున్నారు. అయితే ఇలాంటి ఒక ఘటన కర్ణాటక రాష్ట్రంలో కూడా జరిగింది. ఇటీవల చూసుకున్నట్లే మహారాష్ట్రలో కూడా జరిగింది. మహారాష్ట్రలో ఏకంగా కారులో వెళ్తూ ఉండగా ఇలాంటి వికృత పనులు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో కూడా జరిగింది. అయితే ఇది ఏకంగా 2 వీలర్ పైన ఇంత బరి తెగించి స్టంట్లు వేస్తున్నారు అంటే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ప్రేమ జంట రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. కళాశాల ఎగ్గొట్టి సర్జాపూర్ మెయిన్ రోడ్ పై ప్రేమికులు విచ్చల విడిగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతుండగా యువతి ముందు వైపు నుంచి అతన్ని హక్ చేసుకొని అంటే కౌగులించుకొని కూర్చుంది. కొంతమంది యువకులు బరి తెగించేస్తున్నారు. మరి ప్రేమలో గుడ్డివారైపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రేమ పేరుతో వికృత చేష్టలకి పాల్పడుతున్నారు. నలుగురు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడే కక్కుర్తి పడిపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాలు చూస్తూ హీరోయిన్లు మాదిరిగానే తాము కూడా చేయాలని భావిస్తూ ఉంటారు. అస్సలు సిగ్గు లేకుండా రోడ్డు పైన రొమాన్స్ చేస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు. తాజాగా అలాంటి ఒక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతుంది. అయితే ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డుపై ఇవేం పనులంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది అయితే తీవ్ర పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలి అని తల్లిదండ్రులు భావిస్తుంటే రోడ్డు పైన బరి తెగించి తిరుగుతున్నారు. ఏంటి ఇదేం బిహేవియర్ అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు. ఈ వీడియోపై పోలీసులు స్పందించి మరోసారి రోడ్లపై ఎవ్వరూ ఇలా ప్రవర్తించకూడదని చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎస్, అయితే ఇటీవలే కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇటువంటి కేసులు కూడా చాలా ఎక్కువైపోయాయి. అసలు న్యూస్ ఏంటి అని అంటే చాలా మంది అక్కడ వార్స్ జరుగుతున్నాయి, చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, పొలిటికల్ గా కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి. ఇండియాలో చాలా మార్పులు తేవాలని కృషి చేస్తుంటే మరోపక్క ఈ వికృత చేష్టలు చూసి అందరూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో లైక్లు షేర్లు కోసం చాలా మంది ఇలాంటి వికృత చేష్టలు చేసి రోడ్డు పైన అమ్మాయి అబ్బాయి వెళ్తూ రోడ్డు పైన ముద్దులు పెట్టుకోవడాలు, హగ్గులు చేసుకోవడాలు, కార్లో వెళ్తూ అక్కడ రొమాన్స్ చేసుకోవడాలు, ఇలాంటి వాటికి బరి తెగించిపోయారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇవి పోస్ట్ చేసి లైకులు కూడా ఆశిస్తున్నారు. ఇదేం కకృతి పనులు అని కూడా చాలా మంది కామెంట్స్ లో కూడా తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ గా బెంగళూరులో ఈ వీడియో ఏదైతే వైరల్ అయిందో బుల్లెట్ పైన కూడా రొమాన్స్ చేస్తూ వెళ్తున్నారు. అయితే అటుపక్క ఆవిడికి బుద్ధి లేదు, ఇటుపక్క డ్రైవ్ చేస్తున్న ఈయనకి బుద్ధి లేదు. ఇద్దరు కలిసి చదువుకొని ఒక మంచి ప్రయోజకులు అవుతారని వాళ్ళ ఇంట్లో అనుకుంటే వీళ్ళు రోడ్డు పైకి వచ్చి ఇలాంటి చిందులు కూడా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత కక్కుర్తి పడుతున్నారు వాళ్ళు. ఏంటి అసలు ప్రేమలో ఉంటే మునిగిపోతారు, ప్రేమలో గుడ్డిగా అయిపోతారంటే ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళని కల్లారా చూస్తుంటే మండిపడుతున్నారు నెటిజన్లు. అసలు ఇదేం ప్రవర్తన అని కూడా చాలా మంది కామెంట్ రూపంలో చాలా వల్గర్ పదజాలంలో కూడా చెప్తున్నారు. ఆవిడ అసలు అంటే ఒకవేళ అంటే ప్రశాంతంగా అంటే హెల్త్ సిచ్యువేషన్ అలా బాగాలేదు అనుకొని ఏదైనా హాస్పిటల్కి తరలించాలి అని అనుకుంటే కూడా వేరేలాగా తీసుకెళ్తూ ఉండాలి. ఒకవేళ స్పృహలో లేకుండా తీసుకెళ్తే అన్న అర్థం చేసుకోవచ్చు. ఆ అమ్మాయి సర్దుకుంటుంది. ఇంకా అంటే కంప్లీట్ స్పృహలో ఉండి చేస్తున్న అరాచకాలనే చెప్పుకోవచ్చు. ఇంతటి దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డారో తెలియట్లేదు. యాక్చువల్గా అక్కడ కూర్చొని కొంచెం స్కిప్ అవుతుంది అయినా కూడా అడ్జస్ట్ చేసుకుని మరి కూర్చుంటుంది. ఇంత దరిద్రానికి ఎందుకు పాల్పడుతుందో తెలియట్లేదు. ఒకవేళ అమ్మాయి స్పృహలో లేకపోయింటే కూడా ఏదైనా చున్నీతో లేదంటే దాంట్లో కట్టుకొని వెళ్లే వైనం కూడా కనిపిస్తుంది మనకి. వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు, లేదంటే క్యాబ్ లేదా ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి ఒక స్పృహ తప్పిపోయిన సిచ్యువేషన్ లో కూడా పోనీ అలాంటిది ఏమన్నా అంటే అది కూడా కాదు. ఒక ప్రేమ జంట అన్ని తెలిసి
స్లిప్ అవుతున్నా అని తెలిసి కూడా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. మరి అసలు ఏమాత్రం సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, మట్టి మశనం అసలు ఏమీ లేకుండా తిరుగుతున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని చూసి నెట్టింట అందరూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. వీళ్ళపైన మోటార్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మనందరికీ తెలుసు కాబట్టి అక్కడ పోలీసులు అయితే ఆ డ్రైవర్ అంటే ఎవరైతే యువకుడు డ్రైవ్ చేస్తున్నాడో అతని పైన కూడా మోటార్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్, అక్కడ ఫోటో కూడా చూస్తున్నాం మనం. డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా ఆ వ్యక్తి అక్కడ డ్రైవ్ చేస్తున్నారు. గడ్డాలు మీసాలు వచ్చి దాదాపు ఒక 25 ఏళ్ళు పైబడ్డ మనిషిలాగే కనిపిస్తున్నాడు. ఏమాత్రం అసలు బుద్ధి లేకుండా అలా ఎలా నిర్ణయం తీసుకున్నారు, ప్రేమలో మరీ ఇంత గుడ్డివారైపోయారా అని కూడా నెటిజన్లు మండిపడిపోతున్నారు. ఎందుకంటే ఇది ఒక చిన్న పిల్లోడు కాదు, ఈయన చూస్తుంటే గడ్డాలు మీసాలు మొలిచి బాగానే ఉన్నారు. మరి ఆ విజ్ఞత ఎక్కడికి వెళ్ళింది? ఒక సొసైటీలో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తూ ఉంటాము, పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు రోడ్డు పైన. వాళ్ళు వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఇంకా దేశం ఇంకెంత దరిద్రానికి పాల్పడుతుంది అనే కామన్ సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి బిహేవియర్ కూడా మరీ రిపీట్ కాకూడదని బెంగళూరు పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. అయితే డ్రైవర్ పైన ఆ అమ్మాయి పాపం ఇప్పుడు కూడా వదిలేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇంటెన్షన్ చేసిన అమ్మాయి తప్పైనా కానీ పాపం ఇతను బలైపోయినాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేసు మాత్రం ప్రస్తుతం డ్రైవర్ పైన నమోదైంది. మోటార్ యాక్ట్ కేసు కింద కూడా తనని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ ద్వారానే ఇంకా ఇలాంటి వికృత చేష్టలు లేదా సోషల్ మీడియా లైకుల గురించి ఇలాంటి దరిద్రమైన పనులు రోడ్లపైన చేయకూడదని చెప్పి బెంగళూరు పోలీసులు కూడా అందరికీ భారీ స్థాయిలో హెచ్చరికలు చేయడం జరిగింది. ఎస్, అయితే కార్లో వెళ్తుండగానే చాలా మంది అందరూ ఒళ్ళు భద్రంగా పెట్టుకొని వెళ్తున్నప్పుడు కూడా చాలా అంటే మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి యాక్సిడెంట్స్. అలాంటి టైంలో వీళ్ళు విచ్చలవిడితనానికి ప్రేమలో మునిగిపోయి అసలు ఈ స్టంట్లు ఏంటో వీళ్ళ వల్ల పక్కన మోటార్ సైకిల్స్ కానివ్వండి, కార్స్కి కానివ్వండి, వీళ్ళ స్టంట్లు చూస్తూ రికార్డ్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, చాలా మందికి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది సొసైటీలో. అండ్ ఇలాంటి స్టంట్లు చేసే వాళ్ళ వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా గురవుతాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఒకవేళ రైటో లెఫ్టో దిగాలని ప్రయత్నించినా, లేదంటే ఆ తలకాయ ఏదైతే అటుపక్క ఉందో తను కూడా ఒకవేళ వెనకకి ముందుకు కానీ అనుంటే కానీ డ్రైవర్ మొత్తం బ్లైండ్ అయిపోయేవాడు. ఆ స్పీడ్ లో లేదంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేది మొత్తం ఏ బండ్లు కనిపించకుండా పెద్ద యాక్సిడెంట్ కి దారి తీసేది. అదృష్టవశాత్తు ఏం కాలేదు. కానీ ఇలాంటి దరిద్రపు పనుల వల్లే ఇంకా ఫ్యూచర్ లో కూడా యాక్సిడెంట్స్ కాకూడదని బెంగళూరు పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో వీళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా అమ్మాయిని కూడా బాగా తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఏం పనులు ఇది? ఒక అమ్మాయికి చాలా విజ్ఞత ఇంకా సిగ్గు అనేది ఉంటుంది. ప్రజల్లోకి వస్తున్నాము, సొసైటీలో వస్తున్నాము, బతుకుతున్నాము అని అంటే చాలా భద్రంగా ఉంటారు అమ్మాయిలు కూడా. అలాంటి ఒక అమ్మాయి దేని చూసి ముందు వెనక ధైర్యం ఏం చూసి ఇలా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రస్తుతం అయితే ఆ డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ స్థాయిలో ఉన్నారో ఆ యువకుడికి కూడా అరెస్ట్ అయ్యాడు. మోటార్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడైతే అమ్మాయి సైడ్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇలాంటివి చూసి ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ఇలా చేయాలి అనుకుని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం ఏంటి అని అంటే, మీ ఆనందాలు ఏమన్నా ఉంటే ఇంట్లో లేదంటే ఎక్కడైనా చేసుకోవాలి, కానీ ఇలా నడి రోడ్డు పైన సొసైటీలో బతికేటప్పుడు మాత్రం ఇలాంటి స్టంట్లు చేయకూడదు అని కూడా పోలీసులు భారీ స్థాయిలో హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మహారాష్ట్రలో జరిగాయి చూసాము, పూణేలో జరిగాయి చూసాము, ఇంకా బెంగళూరులో జరిగాయి చూసాము. ఇలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు, అటుపక్క అధికారులు కూడా. అయినా కూడా ఏమాత్రం సిగ్గుసరం లేకుండా, ఏమాత్రం బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ అనేది లేకుండా రోడ్ల పైన ఇలాంటి స్టంట్లు చేస్తూనే ఉన్నారు. ఇక పైన ఇలాంటి స్టంట్లు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఎస్, అయితే ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఈ ఘటన పైన కూడా పోలీసులు ఈయన పైన కేసు అంటే మోటార్ యాక్ట్ కేసు కింద కూడా నమోదు చేసి ప్రస్తుతం కొన్ని రోజులైతే జైల్లో ఉండాల్సిందిగా కోరుతున్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మాత్రం గుండె పేలిపోతుందనే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి స్టంట్లు ఇంకా ఎప్పుడు ఎవరు చేయకూడదని మాత్రం మా ఉద్దేశం. దీన్ని చూపించి ఇంకా ఏదన్నా ఇలాంటి ప్రమాదాలన్నీ తప్పించడానికి మాత్రం ఇవి చేస్తున్నాము. దయచేసి మీరు ఉడుకు రక్తం లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువగా ఇటువంటి వాటికి పాల్పడుతుంటారు కాబట్టి సొసైటీలో లైక్స్ కోసమో లేదా మీరు ప్రేమించుకుంటున్నారు అని 10 మందికి తెలియడం కోసమో ఇలాంటి స్టంట్లు చేయకండి. దయచేసి వీళ్ళ వల్ల పక్కన వాళ్ళ ప్రాణాలకు కూడా హాని కలుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఏమన్నా ప్లాన్లు మైండ్ లో ఉంటే కూడా, స్టంట్లు చేయాలి అనుకుంటే కూడా ఒక్కసారి మీ పేరెంట్స్ లేదంటే సొసైటీ గురించి కూడా ఆలోచించండి అని మా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. అంతేకాకుండా బిగ్ టీవీ స్పెషల్ గా ఈ వీడియో చూపించడం వల్ల కలవరపరచడానికి కాదు, కాకపోతే ఇలాంటివి ఇంకెప్పుడు సొసైటీలో టీనేజర్స్ ఇంకా వీళ్ళు కూడా పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి స్టంట్లు చేస్తే విపరీతమైన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి బెంగళూరు పోలీసులు మరోసారి కూడా ప్రూవ్ చేశారు. ఈయన పైన కేసు కూడా నమోదైంది. ఇటువంటివి జరగకూడదు అంటే ఇటువంటి స్టంట్లు వేయకూడదు.